అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. కన్నిటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారు మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి. నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది. వెంట ఉంటామనే వాళ్ళు వెన్నుపోటు పుడుస్తున్నారు, తోడు ఉంటామనే వాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందల నటించేవారే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. అడ్డంకులకు కృంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. అతిగా ఆలోచించి అలసిపోకండి. అనుకున్నవి అన్నీ తప్పకుండా జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండండి. నలుగురు ఏమనుకుంటారో అని భయపడితే 4 గోడల మధ్యనే మిగిలిపోతారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని ముందుకు వెళ్తేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే మనం మంచిగా ఉన్నా లేకున్నా మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. బాధ అనేది చూసేవారికి, వినేవారికి అర్థం కాదు. కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుక తిన్నట్లు, మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్లను తానే దూరం చేసుకుంటారు. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మ అభిమానం అనేది ఒక్కటి ఉంటుంది కదా. జీవితంలో వచ్చే ప్రతి కష్టం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. భయపడి ఆగిపోతావా? ముందుకు అడుగు వేస్తావా? జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడవలసిన బాధను దూరం చేస్తాయి. జీవితం గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఓ కారణం ఉంటుంది. అది నిన్ను బలంగా తీర్చిదిద్దడానికి జరుగుతుంది. కష్టం వచ్చినప్పుడల్లా భయపడకూడదు. ఆ కష్టం నీకు కొత్త దారిని చూపించవచ్చు. నువ్వు నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు దైవం నీ పక్కనే ఉంటుంది.